ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్లు. శివ, రమేష్, హరీష్. ఒకరోజు వాళ్ళ మిత్రుడు రమేష్ మరణించాడు. అతను చనిపోయిన తర్వాత అతని ఇంట్లోంచి విలువైన 3 లక్షల రూపాయల నగదు గల్లంతయ్యింది. పోలీసులు విచారణ మొదలెట్టారు. మిగిలిన ఇద్దరిని పిలిచి ఒక్కొక్కరిని ప్రశ్నించారు. శివ అన్నాడు, నేను రమేష్ చనిపోయిన రోజు అతనింటికి వెళ్లాను, కానీ డబ్బు గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. హరీష్ అన్నాడు, నేనా రోజు వెళ్ళలేదు, రమేష్ చనిపోయిన సంగతి కూడా తర్వాతే తెలిసింది. పోలీసులకు ఒక కీలక సమాచారం తెలిసింది. రమేష్ గది తలుపు లోపలుంచి లాక్ అయ్యింది. అంతేకాక డబ్బు ఉన్న డ్రాయర్ కూడా లోపలే ఉంది. ఇప్పుడు ప్రశ్న, డబ్బు ఎవరు తీసుకెళ్లగలరు? ఈ ఇద్దరిలో నిజంగా దొంగ ఎవడు? విక్రమార్కుడి సమాధానం తెలుసుకునే ముందు మా కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. విక్రమార్కుడి సమాధానం: హరీష్ అలా చేయలేడు, ఎందుకంటే అతను లోపలికి వెళ్ళినట్టే లేదు, కానీ శివ మాత్రం లోపలికి వెళ్ళినట్టు ఒప్పుకున్నాడు కాబట్టి. దొంగ శివ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.